మరియు ఇతర యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు ఎవరికైతే పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినరో వాళ్ళందరికీ సంఘీభావం ప్రకటిస్తూ సామాఖ్య నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, అయితే విషయం ఏంటంటే మున్పు సినిమాలల్లా పాత సినిమాలల్లా చూపిస్తారు ఏమని, హీరోలు విలన్లు బాగా ఫైటింగ్ జరుగుతుంది క్లైమాక్స్ లా, జరిగినాక కానిస్టేబుల్ వస్తారు లాస్ట్కి, వచ్చినాక దాంట్లో ఉన్న హీరో అరెస్ట్ దెమ్మంటే అప్పుడు కానిస్టేబుల్ పోయి బేడీలేస్తారు. మీకు తెలుసు అనుకుంటా సినిమాల్లో. అయితే ఈ కానిస్టేబుల్ ఏదో సినిమా వాళ్ళకి తెలియదు కాబట్టి హీరో చెప్తే కానిస్టేబుల్ పనిచేసేటోళ్ళు. సేమ్ ఇప్పుడు ఏమైతుందంటే ఈ రాజకీయ నాయకులు అరెస్ట్ హిమ్ అంటే వీళ్ళు పోయి అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసు పెట్టు అంటే పెడుతున్నారు, ఎఫ్ఐఆర్ చేయొద్దు అంటే చేస్తలేరు, చేయకూడని ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి, ఇప్పుడు న్యాయబద్ధంగా రియల్గా ఒకళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన పోలీసోడు అది సివిల్ సూట్ అని మూలకు పెట్టేస్తుండ్రు. అప్పుడు పౌరుడు ఏం చేస్తుండు, ప్రైవేట్ కంప్లైంట్ లాగా కోర్టుకి ఆశ్రయిస్తుండ్రు. కోర్టు న్యాయమూర్తి కూడా అరే ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలే, ఇది సివిల్ కాదు, చలో ఎఫ్ఐఆర్ బుక్ చేయని పంపినా కూడా మళ్ళా వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడికి వచ్చి ఇది సివిల్ నేచర్ అనే పంపించేసే పరిస్థితి ఉన్నది ఇప్పుడు తెలంగాణలో. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. అదే అసలు కేసే ఎఫ్ఐఆర్కే ఎలిజిబుల్ లేని వాటికి ఇప్పుడు నేను చూసిన సెక్షన్స్ మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద డేంజర్ సెక్షన్స్ ఉన్నాయి. అవి మత కలహోలాలు, మీడియాల మొత్తం వివక్షలు, ఇట్లాంటి వాటికి పెట్టే సెక్షన్లు అవి. అంటే సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టేసి చలో వాడిని నూకేయడమే, ఆ టైప్ తయారైపోయింది. ఇట్లాంటి పరిస్థితులల్లో ఈ యూట్యూబ్ అనేది సామాన్యుల పక్షాన ఒక వరం లాగా వచ్చింది. ఆ ఆయుధాన్ని మోసుకొని ప్రజల పక్షాన పాటుపడే సైనికులందరికీ కూడా ఈ వేదిక నుంచి అభినందనలు. ఇప్పుడు ఈ సమాజానికి రక్షకులు మీరే, పోలీసులు కాదు, రక్షక భటులు అని వాళ్ళకి పేరున్నది. కానీ ఇప్పుడు యూట్యూబర్లే రక్షక భటులు అయిపోయినారు ఏది ఇప్పుడు సమాజంలో. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఒకప్పుడు బాగానే ఉండేది, అట్లీస్ట్ ఒక ఎడిటోరియల్ పేజ్ అన్నా ప్రజల పక్షాన ఉండేది, ఆ ఎడిటర్కి అనుకూలంగా ఏమన్నా ఉండేది. ఇప్పుడు ఎడిటోరియల్స్ కూడా పాలక పక్షమే ఉన్నాయి, అది చాలా దురదృష్టకరం. కానీ నేను రిపోర్టర్లు, ప్రింట్ మీడియా ఇప్పుడు ఎవరెవరైతే ఉంటారో నేను వాళ్ళ రిపోర్టింగ్ చూస్తున్నా, పాపం వాళ్ళు అన్ని కవర్ చేసి పంపుతున్నారు. కానీ అక్కడ పోగానే ఎవంది వేయాలి, ఎవంది వేయద్దు, ఎట్లా వేయాలి, ఎట్లా చేయొద్దు అని మొత్తం దారుణంగా తయారున్నది. అది ఎట్లున్నదంటే ఇప్పుడు లీడర్లకు మీడియా ఒకటే ఉండేది, ఎక్స్పోజ్ అయితే ఎట్లా అనే భయం. వాళ్ళు ఎంత తెలివిగలంటే వాళ్ళే మీడియాలు తయారు చేసుకున్నారు. ఇక వాళ్ళకు అడిగేటోడే ఉండడు అనే టైంలో ఈ యూట్యూబ్ వచ్చింది. ఆ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు వచ్చిండ్రు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా ఎట్లా అరికట్టాలి అని చెప్పి కొత్త కొత్త చట్టాలు తెస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ చట్టాల ద్వారా ఒక్కొక్కరిని లోపలేస్తే గానీ సెట్ కాదని డిసైడ్ అయ్యి కేవీఆర్ తోని వీళ్ళతోని మొదలుపెట్టింది ప్రభుత్వం. ఈ మొదలు పెట్టే క్రమంలోనే సమైక్య వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేసి అందరినీ పిలిచి ఏదైతే చేస్తున్నారో ఇది చాలా అభినందనీయం. నేను అనేది ఏంటంటే బతికి ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే తలపండిన వాళ్ళు అందరు ఉన్నారో వాళ్ళు కూడా ఈ యంగ్స్టర్స్ కి సపోర్ట్ గా రావాలి ఈ టైంలో. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఏడున్నారో తెలియదు, కానీ ఏడున్నా కూడా వీళ్ళకి సంఘీభావాలు తెలపాలి. మన రిలేషన్లో, మన దోస్తానాలో ఎవరికన్నా ట్రోలింగ్ అయినా ఏమైనా మనం స్పందించి మీటింగ్లు పెడతాం. అట్లా కాదు, ఆడు మనకు తెలియనోడు ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉన్నప్పుడు మనం అందరం కూడా సేమ్ మనకు నొప్పి, మన గ్రూప్లు ఉన్నోనికి నొప్పి వస్తే ఎట్లయితే ఆర్గనైజ్ చేస్తామో అదే రకంగా సీనియర్ జర్నలిస్టులు కూడా అదే రకంగా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ రివర్ గురించి జరిగింది. చాదర్ ఘాట్ల ఎన్నో గరీబోళ్ళై కూలగొట్టేసిండ్రు. వాళ్ళు ఎవరో ఏందో ఎటుపోయినరో తెలియదు. అదే మధు పార్క్ కాడ బాగా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నారు. తర్వాత ఏం తెలిసింది, దాంట్లో కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న జర్నలిస్టులు వీళ్ళు ఉన్నారని నాకు తెలిసింది. అయితే సేమ్ మధు పార్క్కి ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారో ఆ పేదల పక్షాన కూడా సేమ్ చేయాలని నేను కోరుకుంటున్నా. సంతోషం, మీ కూడా కూలగొట్టద్దు, మేము కూలగొట్టాలనం. కానీ ఆ పేదల మధు పార్కులు ఎక్కడున్నాయి, వాళ్ళ గుడిసెలు ఏడున్నాయి, అవి కూలైపోయినాయి. మరి వాళ్ళ గురించి అందరు స్పందించని ఉండే కదా.
ఇలా మధు పార్క్ గురించి వచ్చినప్పుడు మనం అందరం స్పందిస్తున్నాం. అయితే నేను అనేది ఏంటంటే అట్టడుగు వర్గాల గురించి అన్యాయం జరిగేటప్పుడు మొదటి స్పందన రావాలి. సేమ్ ఇప్పుడు కేవీఆర్ అనే పిల్లగాడు ఆయనను ఎట్లా కించపరిచిర్రు, నువ్వు ఇంత ఉన్నావు, నువ్వు చంద్రబాబుతో పెట్టుకుంటావా, అవి ఇవి, అది చాలా దురదృష్టకరం. ఒక పోలీసు వాళ్ళు అట్లా మాట్లాడు ఏంది వాళ్ళు. తర్వాత ఏంది, ఈ వేదిక మీద నేను ఎన్నడూ కేసీఆర్ని పొగడలే. ఇప్పుడు నేను ఒక్క అంశంలో పొగడాలనుకుంటున్నా. ఆయన రాజకీయంగా చంద్రబాబు నాయుడు వల్ల ఆయనకు ఊకే ఇదేంది ఇది ఎప్పటికీ అంటుకొని ఉన్నదని చెప్పి ఎంత చాకచక్యంతో ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చి ఎల్లగొట్టిండు. కాబట్టి యూట్యూబర్స్ లారా నేను మిమ్మల్ని ఏమంటున్నా అంటే ఇట్లాంటి జరగద్దంటే మీరు ఇంకా ఎక్స్పోజ్ చేయండి, మీ జర్నలిజాన్ని ఇంకా పెంచండి. కేసీఆర్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ అంశంలో మాత్రమే, మిగతాది నేనేమంటలేను. కేసీఆర్ ఎంత చాకచక్యంగా చంద్రబాబును 10 ఏళ్ళు ఉమ్మడి ఉన్నా కూడా మొదట్లోనే బిస్తర్ పంపించగలిగాడు. ఆ తెలివితేటలు కేసీఆర్ అన్ని విభాగాలలో అన్ని అస్తిత్వాలకు ఆయన రక్షకుడిగా ఉండి అన్ని అట్లనే చేసి ఉంటే ఇవాళ ఈ మీటింగ్ ఉండేది కాదు. కాబట్టి రాజకీయ నాయకుల మీద మనం పెద్ద నమ్మకాలు పెట్టుకునే అవసరం లేదు. ఇక వాళ్ళంతా ఒకటే, ఏదో కొట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే సంపాదన, భూములు, ఎట్లా దోపిడీ, ఎన్ని కోట్లు వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే పైసలే కావాలి అని వాళ్ళ నోటేషన్. కాబట్టి పబ్లిక్ కి సీట్లు పైసలు ఇస్తేనే అమ్ముడు పోతారు, కొంటారు. కాబట్టి పైసలు ఉంటే గెలుస్తామని ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ మీడియాలో అవే పనులలో వాళ్ళకు వకాల్తా ఇస్తుంది. మన పని మనం చేద్దాం, మనం ప్రజల పక్షాన నిలబడదాం. నేను ఒక నమ్మకంతో ఏం చెప్తున్నా అంటే ఒక దినం వస్తుంది, మీ ఎక్స్పోజ్ చేసి మీ పనిదనం వల్ల ప్రజలకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఒక దినం వచ్చినాడు దూత్ కా దూత్ పానీ కా పానీ అవుతుంది. దొంగలెవలు, లంగలెవలు, ప్రజల పక్షం ఎవరు అనేది మీకు అక్కడ క్లియర్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మీకు తెలియదు మీ శక్తి. కాబట్టి మీరు నిస్సహాయంగా ఉండకుండా ఇంకా పిచ్చి పెంచండి కానీ తగ్గియకండి. తర్వాత మీకు అన్ని సంఘాలు కూడా ఎట్లయితే వచ్చినాయో ఇంకా అందరు కూడా ఉంటారు. ఇంకొక విషయం, నిన్న నేను చూస్తున్నా మన రజనీకాంత్ ని కూడా పొగడాలి. TV9 ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ మధ్య కాలంలో హైడ్రావుడ్ ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిండు, మంచిగానే చేసిండు, వెరీ గుడ్. అట్లనే సీఎం ని కూర్చోబెట్టి కూడా ఇంటర్వ్యూ చేసిండు. నేను ఆ ఇంటర్వ్యూ చూసిన. ఆ ఇంటర్వ్యూలో మన సీఎం ఏమంటుండంటే రామాయణంలో రావణాసుడు ఉన్నాడు కాబట్టి, మహాభారతంలో దుర్యోధనుడు ఉన్నాడు కాబట్టి, సామాన్యుల పక్షాన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను సీఎం అయినా అని చెప్తుండు. అంటే ఈయన రామునితో సమానం అన్నట్టే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను మీకు మీరు రాముడు అని చెప్పుకుంటున్నారు. నీ పౌరుడు, నీ రాష్ట్రంలో నువ్వు హోమ్ డిపార్ట్మెంట్ నీదే, నువ్వే సీఎం. నీ పౌరుడి మీద పక్క రాష్ట్రం వాడు వచ్చి పట్టుకొని పోయి లోపలేసి 3rd డిగ్రీ చేసినప్పుడు నువ్వు రాముని లెక్క ఎందుకు ప్రవర్తించలే? నువ్వు వట్టిగానే రాముడు అంటే సరిపోదు, నువ్వు చేసే పనులలో రాముడు చూపి. నీ పౌరుని కోసం నువ్వు ఏం చేస్తావు అది చెప్పు. ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసు తొలగింపజేయి. తర్వాత మన హోమ్ డిపార్ట్మెంట్, మన పోలీసులు ఉన్నాగా బయటోడు వచ్చి ఎట్లా లాక్కొని పోతాడు? ఇది హోమ్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదా? హోమ్ డిపార్ట్మెంట్ ఎవరి చేతులు ఉంది? సీఎం చేతుల్లోనే ఉంది కదా. అయితే సీఎం నీ పౌరుడికి ఆటంకం వచ్చినప్పుడు నువ్వు రామును అని చెప్పుకుంటే ఎట్లా మాట్లాడగలుగుతావు? వెలుగుమట్లది 3 మినిస్టర్లు ముద్దాయిలుగా నిలబడ్డప్పుడు సీఎం సాల్వ్ చేయాలంటే అది వాళ్ళ ఇష్యూ, వాళ్ళే చేసుకోవాలని ఉన్నావు. నువ్వు ఎఫ్ఐఆర్లు ఆ మినిస్టర్ల మీద వేయాల్సింది వేస్తలేదు హోమ్ మినిస్టర్. అయితే నేననేది ఏంటంటే పోలీసు వ్యవస్థ కానీ ముఖ్యమంత్రి ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారో ఇది వైఫల్యానికి నిదర్శనం. నేను వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడ్చుడు కంటే నేను ముఖ్యమంత్రినే చెప్తున్నా. ఏమన్నంటే మన బిడ్డకు హాని జరిగినప్పుడు నువ్వు ఆయనకి న్యాయం చేయి, అప్పుడు నీ రాముడు దానికి ఒక అర్థం ఉంటుంది. థ్యాంక్ యూ.